వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ సపోర్ట్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, కుక్కపిల్లకు తిండి పెట్టడం మర్చిపోకు అని చెప్పాలంటే డోంట్ ఫర్గెట్ టు ఫీడ్ ద పప్పీ. డోంట్ ఫర్గెట్ టు ఫీడ్ ద పప్పీ అంటే కుక్కపిల్లకు తిండి పెట్టడం మర్చిపోకు అని అర్థం. నువ్వు నా మీద గొంతు లేపకూడదు అని చెప్పాలంటే యూ షుడ్ నాట్ రైజ్ యువర్ వాయిస్ ఎట్ మీ. యూ షుడ్ నాట్ రైజ్ యువర్ వాయిస్ ఎట్ మీ అంటే నువ్వు నా మీద గొంతు లేపకూడదు అని అర్థం. హెల్మెట్ లేకుండా నువ్వు బైక్ నడపకూడదు అని చెప్పాలంటే యూ షుడ్ నాట్ రైడ్ బైక్ వితౌట్ హెల్మెట్. యూ షుడ్ నాట్ రైడ్ బైక్ వితౌట్ హెల్మెట్ అంటే హెల్మెట్ లేకుండా నువ్వు బైక్ నడపకూడదు అని అర్థం. అతడు అందుబాటులో ఉన్నాడో లేడో చూడని అని చెప్పాలంటే లెట్ మీ సీ ఇఫ్ హీ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. లెట్ మీ సీ ఇఫ్ హీ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఇక్కడ ఇఫ్ ప్లేస్లో వెదర్ కూడా పెట్టచ్చు. అంటే లెట్ మీ సీ వెదర్ హీ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఎప్పుడు ఎవరిని అవమానించకు అని చెప్పాలంటే నెవర్ హ్యూమిలియేట్ ఎనీ వన్. నెవర్ హ్యూమిలియేట్ ఎనీ వన్ అంటే ఎప్పుడు ఎవరిని అవమానించకు అని అర్థం. దయచేసి మళ్ళీ ఈ ఈమెయిల్ పంపించు అని చెప్పాలంటే సెండ్ మీ ద మెయిల్ అగైన్ ప్లీజ్. సెండ్ మీ ద ఈమెయిల్ అగైన్ ప్లీజ్ అంటే దయచేసి మళ్ళీ ఈ ఈమెయిల్ని నాకు పంపించు అని అర్థం. మీరు ఇక్కడ ఫోటోలను తీసుకోకూడదు అని చెప్పాలంటే యూ షుడ్ నాట్ టేక్ ఫొటోస్ హియర్. యూ షుడ్ నాట్ టేక్ ఫొటోస్ హియర్ అంటే మీరు ఇక్కడ ఫోటోలను తీసుకోకూడదు అని అర్థం. ఈరోజు డిన్నర్ చేయడానికి నువ్వు ఖాళీగా ఉన్నావా అని అడగాలంటే ఆర్ యూ ఫ్రీ ఫర్ డిన్నర్ టునైట్. ఆర్ యూ ఫ్రీ ఫర్ డిన్నర్ టునైట్ అంటే ఈరోజు డిన్నర్ చేయడానికి నువ్వు ఖాళీగా ఉన్నావా అని అర్థం. నువ్వు నాకు ఫోటోలను చూపించగలవా అని అడగాలంటే కెన్ యూ షో మీ ద పిక్చర్స్. క్యాన్ యూ షో మీ ద పిక్చర్స్ అంటే నువ్వు నాకు ఫోటోలను చూపించగలవా అని అర్థం. నీకు ఎక్కువసేపు ఖాళీ సమయం ఉందా అని అడగాలంటే డూ యూ హ్యావ్ మచ్ ఫ్రీ టైం. డూ యూ హ్యావ్ మచ్ ఫ్రీ టైం అంటే నీకు ఎక్కువ ఖాళీ సమయం ఉందా అని అర్థం. అతనికి జాబ్ అవసరం ఉందేమోనని నేను అడిగాను అని చెప్పాలంటే ఐ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ నీడెడ్ ఏ జాబ్. ఐ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ నీడెడ్ ఏ జాబ్. ఇక్కడ ఇఫ్ ప్లేస్లో మళ్ళీ వెదర్ కూడా ఉపయోగించవచ్చు. ఐ ఆస్క్డ్ హిమ్ వెదర్ హీ నీడెడ్ ఏ జాబ్ అని కూడా. ఓకే, ఆమె పోయిన వారం కాలు విరగ్గొట్టుకుంది అని చెప్పాలంటే షీ బ్రోక్ హర్ లెగ్ లాస్ట్ వీక్. షీ బ్రోక్ హర్ లెగ్ లాస్ట్ వీక్ అంటే ఆమె పోయిన వారం కాలు ఇరగ్గొట్టుకుంది అని అర్థం. నువ్వు అంతా అర్థం చేసుకున్నావా అని అడగాలంటే హ్యావ్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. హ్యావ్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు అంతా అర్థం చేసుకున్నావా అని అర్థం.
అతడు దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు అని చెప్పాలంటే హీ సాక్రిఫైడ్ హిజ్ లైఫ్ ఫర్ నేషన్. హీ సాక్రిఫైస్డ్ హిజ్ లైఫ్ ఫర్ నేషన్ అంటే అతడు దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. వాళ్ళ నిర్ణయం నా రక్తం మరిగించింది అని చెప్పాలంటే దేర్ డెసిషన్ మేడ్ మై బ్లడ్ బాయిల్. దేర్ డెసిషన్ మేడ్ మై బ్లడ్ బాయిల్ అంటే వాళ్ళ నిర్ణయం నా రక్తాన్ని మరిగించింది అని అర్థం. ఎంతకాలంగా అతనికి ఈ బైక్ ఉంది అని చెప్పాలంటే హౌ లాంగ్ హ్యాజ్ హీ హ్యాడ్ దిస్ బైక్. హౌ లాంగ్ హ్యాజ్ హీ హ్యాడ్ దిస్ బైక్ అంటే అతనికి ఎంతకాలంగా ఈ బైక్ ఉంది అని అర్థం. నువ్వు రోజు రోజుకు లావ్ అవుతున్నావు అని అనుకుంటున్నాను అని చెప్పాలంటే ఐ థింక్ యు ఆర్ గెటింగ్ ఫ్యాట్ డే బై డే. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ ఫ్యాట్ డే బై డే అంటే నువ్వు రోజు రోజుకు లావ్ అవుతున్నావు అని అనుకుంటున్నాను. నువ్వు రాగలిగినంత తొందరగా రావాలి అని చెప్పాలంటే యు హ్యావ్ టు కమ్ యాజ్ ఫాస్ట్ యాజ్ యు క్యాన్. యు హ్యావ్ టు కమ్ యాజ్ ఫాస్ట్ యాజ్ యు క్యాన్ అంటే నువ్వు రాగలిగినంత తొందరగా రావాలి. నేను ఫర్నిచర్కు దుమ్ము దులుపుతున్నాను అని చెప్పాలంటే ఐ ఆమ్ డస్టింగ్ ద ఫర్నిచర్ నౌ. ఐ ఆమ్ డస్టింగ్ ద ఫర్నిచర్ నౌ అంటే నేను ఇప్పుడు ఫర్నిచర్ యొక్క దుమ్ము దులుపుతున్నాను అని అర్థం. ఈ రాత్రి నిన్ను నేను ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాలంటే ఐ వాంట్ టు టేక్ యూ హోమ్ టునైట్. ఐ వాంట్ టు టేక్ యూ హోమ్ టునైట్ అంటే ఈరోజు నిన్ను నేను ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నిన్న రాత్రి నాకు ఒక పీడకల వచ్చింది అని చెప్పాలంటే ఐ హ్యాడ్ ఏ నైట్ మేర్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఏ నైట్ మేర్ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి నాకు ఒక పీడకల వచ్చింది. అతడు తన సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పాలంటే హీ వాంట్స్ టు రన్ హిజ్ ఓన్ బిజినెస్. హీ వాంట్స్ టు రన్ హిజ్ ఓన్ బిజినెస్ అంటే అతడు తన సొంత వ్యాపారాన్ని నడపాలనుకుంటున్నాడు లేకపోతే స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు అని అర్థం. నా టీలో సరిపడా చక్కెర లేదు అంటే సరిపోయేంత చక్కెర లేదు అంటే దెర్ ఈజ్ నో ఎనఫ్ షుగర్ ఇన్ మై టీ. దెర్ ఈజ్ నో ఎనఫ్ షుగర్ ఇన్ మై టీ అంటే నా టీలో సరిపోయేంత చక్కెర లేదు అని అర్థం. వారితో ఏమైనా సమస్య ఉందా అని అడగాలంటే ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం విత్ దెమ్. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం విత్ దెమ్ అంటే వారితో ఏమైనా సమస్య ఉందా. ఈ సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పాలంటే ఇట్ ఈజ్ లైక్లీ టు రెయిన్ దిస్ ఈవినింగ్. ఇట్ ఈజ్ లైక్లీ టు రెయిన్ దిస్ ఈవినింగ్ అంటే ఈరోజు సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది. చూడు ఎవరో నిన్ను పిలుస్తున్నారు అని చెప్పాలంటే లుక్ సంబడీ ఈజ్ కాలింగ్ యూ. లుక్ సంబడీ ఈజ్ కాలింగ్ యూ అంటే చూడు ఎవరో నిన్ను పిలుస్తున్నారు అని అర్థం.